ఇద్దరిని ఇక ముగ్గురు వచ్చిరే. ఒక ఆయన పంగల కట్ట పట్టుకొని వచ్చిండు. పంగల కట్ట కాదురా, త్రిశూలం కావచ్చు. మెడల పాము. పాము అంటే మా నాయన శంకరుడు. శంకరుడా? ఆయన వచ్చిండు. ఒక ఆమె ముక్కుకు పెట్టుకొని వచ్చిందే బండిగిరను. ఈ యొక్క బారు ఎట్లా అవుతుంది ఏమో, ఆ ముక్కు ఊసిపోతలేదా? అదే మన తల్లి పార్వతీదేవి. ఆమె వచ్చింది. ఇంకా ఆయన సున్నం జాతులు పట్టు జాతులు పెట్టుకొని వచ్చిండు. అరే చిన్న ఆయన విష్ణుదేవుడు రా. ఆయన చిన్న ఆయన విష్ణుదేవుడా? ఇక పోరగాళ్ళు ఆడుకొని రాసి వాడేస్తారు చూడు బుక్కులు, కాగితాల పేపర్లు. అవన్నీ ఏరుకొని ఇంకొక ఆయన చక్కెర పెట్టుకొని వచ్చిండు. అరే రెండో చిన్న ఆయన బ్రహ్మదేవుడు రా. 4 కాలాలు ఉన్నాయా? బ్రహ్మదేవుడు ఆయన వచ్చిండే. వాళ్ళు అందరు వచ్చిర్రు. అందరు వచ్చి ఈ అబ్బాయి ఇట్లా అక్షంతలు వేసి చప్పట్లు కొట్టిరే. గట్లాగింది ఆ పెళ్లి. గట్లయింది. అయ్యయ్యో తమ్ముడా వీరయ్యా, వీరయ్యా. ఆగబాగా మీద ఏం చేసి ఇద్దరు కూర్చుండబెట్టి కూర్చుండబెట్టి వానికి చిలకర బెల్లం ఇచ్చిర్రు, ఆ పోరికి చిలకర బెల్లం ఇచ్చిర్రు. ఎక్కడ నేను పక్క పని కూర్చొని చూస్తున్నా. ఇక పంతులు నాకు ఇస్తలేడు. ఇక ఇస్తే నోట్లు వేసుకుంది. వాళ్ళు ఏం చేసిర్రా? ఇక వాళ్ళకి ఇచ్చిర్రు. ఆ పోరిని తమ్ముడిని ఎత్తిమే ఒత్తుమన్నదే. ఈ అవ్వ ఏమైందిరా నీకు? ఇక ఏమైందంటే అవ్వ మనిషికి వచ్చినంత వచ్చింది అప్పుడు కూడా సార్. ఎందుకురా? కోపం వచ్చింది. ఆడది వీళ్ళు ఏంది మా తమ్మిని నెత్తి మీద చేపెట్టి ఒత్తుడేంది. ఆడపిల్ల వచ్చి మా తమ్మిని నెత్తి మీద చేపెడతా. అది ఈ యొక్క దాన్ని కొడదామనుకున్నా. కొట్టొద్దు. ఇక అటో ఇటో తమ్మునికి అయితే అటో ఇటో ఒత్తింది అది. ఇక మన తమ్మునికి ఇచ్చిర్రు. ఇక నన్ను ఏమో దగ్గర పోనిస్తలేరు. నేను దూరం ఉన్నా. ఇక నాకు ఎక్కలేని కోపం ఉంది, ఆవేశం ఉంది. ఇక మన తమ్మునికి నేను ఏం చెప్తున్నా, ఇగోతురు అంటే జీలకర్ర బెల్లమే. అవ్వ ఏదన్నా కలగంట చేస్తుంది. అది నన్ను చూస్తే గంజిలిగలేకనే వారేస్తుంది. జీలకర్ర బెల్లమే ఒత్తుమనే. అక్క వానికి ఏం సాధన అవుతుంది, వానికి ఎంత పోడు, వానికి ఏమవుతుంది. అదే నన్ను ఒత్తుమంటే నెత్తి మీద ఒత్తుడెత్తి అక్క భూమిలో అదగదం దిగాది. భూమిలో అదగదం దిగే. ఇక అదైంది. ఇక మళ్ళా తర్వాత నిలబడమానే ఇక కాలు దొక్కమన్నారు. మళ్ళా ఎక్కలేని కోపం వచ్చింది. వాళ్ళ కాలు దొక్కితే నీ కోపం ఎందుకురా? ఆడవిల్లేంది మన తమ్ముని కాలు దొక్కుడేందే. అట్లంటావు? వాళ్ళు ఒక్కటైతారు కాబట్టి కాలు దొక్కు. మన వృద్ధప్పుడు ఎందుకు దొక్కుతారు? ఇక ఏమో ఒకటో రెండో నాకు తెలియదా. నాకేమో ఎవరు దొక్కిపోయా, నేను ఎవరు దొక్కకపోతే. ఇక ఆయన దొక్కనే దొక్కింది. ఇక మళ్ళా మా తమ్ముని దొక్కుమన్నారు. ఇక దొక్కుమని నేను దూరం ఉన్నా. ఇక దొక్కురు ఏంటిదిరా? కాలే వానికి ఏం సాధన అవుతుంది, వాడు ఎంత పోరాడే. నీ అక్క నన్ను దొక్కుమంటే హాస్పిటల్ పోయినా దానికి మందులు దొరకపో, కుట్లు కూడా నీకు స్థలం కూడా పోతాను. పెండ చేస్తుండే నా కాలు. అయ్యయ్యో తమ్ముడా వీరయ్యా, పెద్దలందరూ వచ్చి పచ్చని పందిరి వేసి ఎచ్చైన గోరణాలు రాజు తమ్ముడా వీరయ్యా. పట్లు ఓడంగా బ్రాహ్మణులు చదువంగా శివదేవి లగ్గమయ్యిందా తమ్ముడా వీరయ్యా. వరి రవయ్యాన తమ్ముడా
కూడా దుంకని పిల్లి కూడా దుంకని ఓరి ఒంటి కట్టేగురా నిన్ను కట్టకపోనిరా నిన్ను కట్టకపోనిరా తలస మురుగారంగరా ఇక తలస మురుగారంగరా పెయి పసుపురారంగరా నిన్ను ఎత్తెత్తు గడ్డల్లరా ఎత్తెత్తు గడ్డల్లరా ఇక దింపుడుగా ఎల్లరా దింపుడుగా ఎల్లరా అది మేకలు దుక్కిన బండరా నీ గుడి గానురా మరి నిన్ను యాలబెట్టని నిన్ను నాగనమ్ముద్దానని నిన్ను నాగనమ్ముద్దానని ఇక కూరల పెద్ద పూరిరా ఇక నిన్ను కూడా నరకని ఇక నిన్ను కూడా కొరకని ఓరి రవయ్యాని తమ్ముడా రవయ్యాని తమ్ముడా ఇక అలనాడు తమ్ముడా అలనాడు తమ్ముడా ఇక అశోక వృక్షమురా ఇక ఉటమర్రి వృక్షము ఇక 1,00,000 అందరా మందను కొట్టుకోనిరా నేను చెట్టు కిందికి వచ్చినా ఇక చెట్టు కిందికి వచ్చినా ఓరి అయ్యయ్యోని తమ్ముడా ఇక మర్రి ఊడాలతోని నువ్వు తొట్టెలల్లా అల్లిదివి ఇక తొట్టెలల్లా ఉండరా మందను కొట్టుకోనిరా మందను కొట్టుకోనిరా నేను మర్రి కిందికి వచ్చినా మర్రి కిందికి వచ్చినా అయ్యయ్యోని తమ్ముడా ఇక ఉలవోల తమ్ముడా నువ్వు ఉల పోసినావురా ఇక క్యావు క్యావు తమ్ముడా నువ్వు క్యావ రోజులు పెడితివి ఇక క్యావ రోజులు పెడితివి ఇక నీ యొక్కనే సప్పుడు ఇక నీ యొక్కనే సప్పుడు నేను చెవుల వార విన్నరా చెవుల వార విన్నరా నా చెల్ల చంద్రవాదిరా చెల్ల చంద్రవాదిరా ఇక కొంగు కూడా దాపెనా చెల్ల కొంగు లోపల నువ్వు వాడలేదురా నువ్వు వాడలేదురా ఇక నేను కొంగు దాపినా నేను కొంగు దాపినా నా యొక్కనే కొంగులా నా యొక్కనే కొంగులా నువ్వల్లానే పడ్డవు నువ్వల్లానే పడ్డవు నిన్ను తీసుకోనిరా నిన్ను తీసుకోనిరా కుదిరి పడ్డం వచ్చినా కుదిరి పడ్డం వచ్చినా నిన్ను చూసుకోనిరా నిన్ను చూసుకోనిరా చెల్లె చంద్రవాదిని లగ్గమల్ల వేసిన ఆలంగిరాజులకు ఆలంగిరాజులకు నేను అంది మనములు ఇచ్చిన అంది మనములు ఇచ్చిన నిన్ను చూసుకోనిరా నాకు దొరికినాడురా నువ్వు దొరికినాడురా అడ్డమోగ జానడు నువ్వు పొడుగు మూరెడుంటివి పొడుగు మూరెడుంటివి నువ్వు పొత్తుల బాలుని పొత్తుల బాలుని నువ్వు నెత్తురు గుడ్డూరా నెత్తురు గుడ్డూరా ఐదవానుకున్నరా ఐదవానుకున్నరా నిన్ను చూసుకోనిరా నిన్ను చూసుకోనిరా నా ఆశలు నీ మీదరా పొద్దు చూసుకోనిరా కొండలు పాకినట్టురా కొండలు పాకినట్టురా నువ్వు ఐదవానుకున్నరా ఇంత నాటికోనిగే నేను పచ్చి పాలు పోసినా పచ్చి పాలు పోసినా పావురంగ దాదినా పావురంగ దాదినా ఉడుకు పాలు పోసిరా ఉగ్రంగ దాదినా ఉగ్రంగ దాదినా రవయ్యాని తమ్ముడా నేను కొడుకు లేని దాన్నిరా బిడ్డ లేని దాన్నిరా నువ్వు కొడుకు వానుకున్నరా బిడ్డ వానుకున్నరా తమ్ముడవానుకున్నరా తమ్ముడవానుకున్నరా నువ్వు అయితే వానుకున్నరో రవయ్యాని తమ్ముడా రార రార తమ్ముడా తమ్ముడ వీరయ్యరా ఇక ఎంత లాము లోపల ఎంత పాని వేసివి ఎంత పాని వేసివి ఎంత పాని వేసివి నేను పాలాబు వాలురా ఇక నీకల్లానే పెట్టినా ఇక పావురంగ తమ్ముడా పావురంగ తమ్ముడా నిన్ను దాదుకున్నరా సల్లబు వాలురా నీకల్లానే పెట్టినా నిన్ను దాదుకున్నరా ఎన్నా పువ్వాలురా నీకల్లానే పెట్టినా నిన్ను ఏదుకున్నరా
కది ఇక పరమాను చక్కెర అది ఇరమాను కది రవయ్యాన తమ్ముడా రవయ్యాన తమ్ముడా ఇక కూడు కలిగిన చోటరా కూడిని చుట్టాలురా కలిగిన చోటరా కలిగిరి చుట్టాలురా ఇవాళ మామలల్ల కలిగినా నీకు అత్తలల్ల కలిగినా మరదళ్ళు కలిగినా రవయ్యాన తమ్ముడా నా గుండెలు కూలబట్టరా దొక్కల కాజంపురా నాది డొల్లాడబట్టరా రవయ్యాన తమ్ముడా ఈ సాధినాన చేతులు ఇక సవులల్ల ఒరగని పెంచినాన చేతులు నాకు పేరు లేకపోయనా నేను ఉన్నదానికంటరా ఇక ఊడింది వేరురా ఇక జరిగిన దానికంటరా జారింది వేలురా రవయ్యాన తమ్ముడా నేను ఏమి ఏదురా నా గుండెలు కూలబట్టరా రార తమ్ముడా అయితే వాడుకున్నారా నా గుండెలు కూలబట్టరా నాకు ముందు చూడబట్టరా చెరువు కాదు ఇక వెనకాల కూడా పోతారా బాయి కాదు నా బాయి కాదు ఇక ఉన్నదానికంటరా ఇక ఉడిందే వేలురా ఇక జరిగిన దానికంటరా ఇక జరిగినల్ల వేలురా నేను తిక్కులేని దాన్నిరా నేను మొగుడు లేని దాన్నిరా ఇక నువ్వే తమ్ముడానిరా ఇంత నాటి గోలిగే సంకనెత్తుకున్నరా సంకకాయ కాసరా ఇక భుజానెత్తుకుంటారా భుజముకాయ కాసరా ఇక కింద దించే తమ్ముడా మట్టి అంటదానిరా నా ఈపుకెత్తుకున్నరా ఈపుకాయ కాసరా ఇక రొంటికి ఎత్తుకుంటారా రొంటికాయ కాసరా ఇక రవయ్యాన తమ్ముడా నువ్వు ఎంత బాగా చేసింది నా గుండెలు కూలబట్టరా ఇక రవయ్యాన తమ్ముడా ఇక రాయి తమ్ముడు రేగల్ల తమ్ముడు ఎంత లోపల నువ్వు ఎంత బాగా చేసింది ఒలవల మాట్లాడిరా ఎవల పోయబట్టరా ఇక ఆతలి మంగారిరా ఇక అలా తేరబట్టరా ఏమైనా ఎవరు వచ్చినా ఏడుస్తున్నావు అట్లా ఏడుస్తున్నావేమే నువ్వే తమ్మునికి పెళ్ళైంది అన్నావు గారా అవన్నీ అసలు ఉండాలి నీగానే కానీ మనోళ్ళంగానే నా మీద గిన్నె ఊటిస్తున్నావు నువ్వు ఊటిస్తున్నావు నా మీద నువ్వే పెళ్ళైంది అన్నావు గారా భట్రాదులు బ్రాహ్మణులు వచ్చి నేను పెళ్ళైందన్నా నానే పెళ్లి కాకపోయా పెళ్లి ఎత్తిపోయా నారదుడు అడగానే నారదుడు నాలుగొండ పట్టమేర నారదుడు వాళ్ళు తెలియకుండా కమరాజుని ఎత్తుకొచ్చినప్పుడు ఆ కోపంతోని ఆ 7 పైల్వాన్ జట్టిలో పంపించిండు అందుతేనేమో తలపండు కొట్టూరి అందకపోతే కుర్మన్న గొలవైందని చెప్పి ఆ ఎత్తురమ్మని చెప్పిండట 7 పైల్వాన్ జట్టీలు ఒక గుడ్డోడు ఒక పూనోడు ఇంద్రాదేవతను కొడుకు 12 శిల్సుల ప్రతాపి నాగన్న ఆ మంద మీద పడ్డారు మందని మొత్తం తరలించుకొని పోతుంటే నీ అవ్వ ఇట్లా ఉరికినా ఉరక వరకు 12 శిల్సుల ప్రతాపి నాగన్న అడ్డం వచ్చినావనుకో కరిచి కాటిస్తా ఇక నువ్వు మొత్తం శిల అయిపోతావు ఇక గంజికు దూరం అవుతావు బువ్వ కరువు అవుతావు అని చెప్పింది ఇక నాకు గంజి ఆగమైతే 2 ఆగమవుతుంది అని చెప్పి తమ్ముడు దానికి పోయినా వాడు లగంపోలో కూర్చుండు దొంగలు కొట్ట నీకు వాడొచ్చిండు కత్తి కవర్ అతికైంది కానీ తమ్ముని కాలేదే పోయి 4వ నాగే లేదంపా ఎంతసేపు చెప్పినా ఇప్పుడు నువ్వు అన్నట్టే అయిన దానికి ఈ అడవిలో చేపలు ఒకటేనే పోతా అది ఏడ్స్వి సాపిస్వి అన్నట్టువి ఏమింటారు అన్నట్టువి నువ్వు అన్నట్టే అయింది దానికి నువ్వు అన్నట్టే అయింది తమ్ముడా బీరయ్యా నీకు ఒకవేళ లగ్గము కాలేదు
కామరాతి కామరాతి లగ్గమైందా మేనమామ నారదుడు మరి ఏనాడు దొంగలు పంపించి లగ్గమెత్త కొట్టిండా ఓరి రవయ్యాన తమ్ముడా రవయ్యాన తమ్ముడా నా తమ్ముడ బీరయ్యరా తమ్ముడ బీరయ్యరా ఎంత లాభు లోపల ఎంత లాభు లోపల ఎంత పాని చేసివి ఎంత పాని చేసివి నీ యొక్క లగ్గానికి నేను వస్తే తమ్ముడా నేను వస్తే తమ్ముడు రవయ్యాల తమ్ముడా ఇక ఒక చేత తమ్ముడా అక్షంతాలు వేదురా ఒక చేత తమ్ముడా దొంగలల్ల కొడుదురా దొంగలల్ల కొడుదురా రవయ్యాన తమ్ముడా రవయ్యాన తమ్ముడా రార తమ్ముడా వాడు పుట్టిన నాలుగోలిగే మామ నారదుడురా రామనారదుడురా యమున ఎంట పడ్డాడు తల్లి పొట్ట లోపల తల్లి పొట్ట లోపల యాపాగా ఎందరా యాపాగా ఎందరా నువ్వు లింగమైనాడురా లింగమైనాడురా ఎడమ కంట్ల మెల్లరా ఎడ్డిని సూరమ్మరా కుడి కంట్ల మెల్లరా గుడ్డిని సూరమ్మరా వెనుక ముందు తెలవని యమదోసరాలురా తల్లికి పిల్లాకురా ఒక్కసారి తమ్ముడా వాడు ప్రాణం తీయ చూసరా ప్రాణం తీయ చూసరా తల్లి గర్భానరా నువ్వు అడ్డవానిరా వాడు తెలుసుకోనిరా విషపు అన్నాలురా విషము చీరలురా చీరలల్ల తెచ్చనా చీరలల్ల తెచ్చనా వాడు పట్టుకుంటారా వాని ప్రాణం పోతుందానిరా కంచరొల్ల గాడిది గాడిది మీద తమ్ముడా చీరలేసుకొచ్చరా చీరలేసుకొచ్చరా చీరలేసిన గాడిదిరా గాడిది మరణం ఆయనా రవయ్యాన తమ్ముడా నువ్వు వచ్చిన వాణిరా ప్రేమగల్లా అన్నరా అన్న వచ్చిందాని కడుపు లోపల ఇద్దరా నువ్వు కళ్ళ చూస్తేవి బిందెల్ల నీళ్ళురా మాయ వల్ల వేస్తేవి గోళాల నీళ్ళురా నువ్వు మాయ వల్ల వేస్తేవి వెనుక ముందు తెలవని మన తల్లి సూరమ్మ నీలకంఠవాయరా గంగలాది ఒడ్డుకు నీలకంఠవాయరా వచ్చినా మామరా వచ్చినా మామరా నరభూపతైతరా సర్ది కొడుపు అన్నములు అక్కడల్లా పెట్టనా అక్కడల్లా పెట్టనా ఇక తెచ్చిన సీరియలురా తెచ్చిన సీరియలురా బంచ వాళ్ళకి తమ్ముడా బట్ట మీద ప్రీతిరా దాసి మంగి ఉండరా దాసి చెల్ల ఉండరా దాసి పొంగి ఉండరా మన తల్లి చేతి కింద దాసి పనులు చేసేవాళ్ళు చీరలల్ల చూసారా వాళ్ళు కట్టుకున్నారు కట్టుకున్నోళ్ళురా వాళ్ళు మరణం అయ్యిరి వాళ్ళు మరణం అయ్యిరి రవయ్యానే తమ్ముడా సర్ది కొడురు అన్నము కాళ్ళల్ల పిల్లిరా కస్తూరి
పాలంటారా పసివిళ్ళకు తమ్ముడా పాలల్లానే ఇస్తుంది పాలు ఇయ్యవడ్డరా ఆ తల్లి మరణం ఆయరా తల్లి పాలు తాగినా ఇక పసి ఒడ్డు తమ్ముడా పిల్ల మరణం ఆయరా ఇక పిలువ పోయిన తమ్ముడా పీరి సాము ఆయరా వాళ్ళ నల్ల చూసిరా వాడు మరణం ఆయరా ఇక అడగబోయిన తమ్ముడా అల్లి సాము అయితేరా వాడు అటే వాయరా వాడు అటే వాయరా మన తల్లి సూరమ్మరా నీళ్లు తీసుకొనిరా చంద్రకిండ పట్నము తల్లి చేరవచ్చనా అయోక్కాన పట్నము అయోక్కాన పట్నము మరణ మరణం అంటరా పట్న మరణమాయరా తల్లి సూరమ్మరా అయ్యయ్యోర తమ్ముడా ఇక కట్టుకున్న చీరరా కాస కూడా పోసరా ఇక పట్నం చుట్టూ తమ్ముడా పట్నం చుట్టూ తమ్ముడా బండారి వట్టిరా కొత్తి కూడా పోసరా అమ్మ సత్యం తోటిరా వాళ్ళ నల్ల లేపెరా వాళ్ళ నల్ల నేపెరా రవయ్యాన తమ్ముడా వాడు పుట్టినాడు గోలిగే యమున ఎంట పడ్డాడు యమున ఎంట పడ్డాడు పంచన పాపాత్ముడు కుంజన కొలదోయిరా వాని యాలిగుండ పోయ్యరా ఇక నగుల కొండ పట్నము ఇక గుంజలతోటి వెగలరా పిల్లలతోటి వెగలరా రవయ్యాన తమ్ముడా ఎంత పాని చేసి ఎంత పాని చేసి నీ యొక్క లగ్గానికి నేను వచ్చే తమ్ముడా ఒక చేత తమ్ముడా అక్షంతాలు వేదురా ఒక చేత తమ్ముడా దొంగలల్ల కొడురా కత్తి కావరానికి లగ్గమాయిపోయినా ఎంత పాని చేసి పొద్దెడుకు నీరురా మా పెడుకు నీరురా రణందిన్న తమ్ముడా నేను ఒప్పుకుందురా నువ్వు చెయ్యరాని తప్పురా తప్పలానే వేసి నీ ముఖమెట్ల చూడాలరా నీ మొల తమ్ముడా ఇక తమ్ముడ పోలయ్యరా నేనెట్లా రావాలరా నేనెట్లా రావాలరా వాని ముఖమెట్ల చూడాలరా ముఖమెట్ల చూడాలరా రవయ్యాన తమ్ముడా ఇక వల్ల వెళ్ళ తల్లిరా పొయ్య వద్దరా కలకాల తల్లిరా కన్నులు తీయవద్దా ఏమైంది వాడికి నువ్వు కాక నేను కాక ఇంకెవరు ఉన్నారా వానికి అట్లా కాదురా తిన్న ఇస్తరాకులు ఎత్తనికి రావాలన్నారా నేను ఈ అవ్వ వాడు నాకు చెప్పిండే అక్కని తీసుకురమ్మని చెప్పిండు మర్చిపోయి మందరం అనుకున్నా తప్పు వానితో జరగలేదు తప్పు జరిగింది నాతోటి అక్క వానికి ఎంతసేపు చెప్పినా గాని పుట్టినాటి నుంచి పులందూల బతుకులేనా అక్క ఆడి మామ వాని మామ పుట్టినాటి నుంచి ఎముడ ఎంత పడ్డాడు ఇటు పెళ్లి కాకే నీయకపోయే అటు పేరు పెట్టనీయకపోయే ఎప్పుడు ఎమ్మడి వాడే ఉండే వానికి నువ్వు తప్ప నేను తప్ప ఎవరు ఉన్నారే పోయి నా వేతులు నా వేలు చేద్దాం పాక తమ్ముడా పోగయ్యా తప్పుల్లో తప్పు కోటి తప్పులు చేసి నవ్వుకుందు వాడు చెయ్యరాని తప్పు చేసిండురా వాని లగ్గానికి ముగ్గురు మాటలు ముగ్గురు దాతలు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు వచ్చిరి కోరి అంతమంది లోపల వానికి అక్క యాదికి లేదురా అక్క యాదికి లేదురా అయ్యయ్యోన తమ్ముడా వాడు లగ్గం చేసిన బ్రాహ్మడు వాని అలిగుండ పోయ్యరా ఈ అక్కలు ఎల్లెల్లురా వారు ఎంతమంది ఆడిరా వాడు అడగపాయనా వాడు అడగపాయనా ఇక బీర పాకంటారా ఇక బిరుదు ఎంత గొప్పది ఇక మంగళి తమ్ముడు అంటారా నా మాట ఎంత గొప్పది మాట ఎంత గొప్పది మరి అయ్యయ్యోనే తమ్ముడా నీ యొక్క లగ్గానికి నేను వస్తే తమ్ముడా తినరాని తిండిరా తిండి ఏమి తిందురా నేను పెట్టరాని సొమ్ములు నేను సొమ్ములేవి గడురా నేను కట్టరాని సీరలు నేను సీరలేవి గడురా సీరలేవి గడురా రవయ్యాన తమ్ముడా దాయి దాయి తమ్ముడా దయగల్ల తమ్ముడా
చిలుకోల దాదినా నేను ములుకోల పెంచిన నేను కొడుకు లేని బొమ్మను నేను మొగలు లేని దాన్నిరా నాకు ఎవరు లేరురా ఎంతసేపు చెప్పినా మీరు ఒక్కటి నేను ఒక్కదాన్ని తేడరా ఇక ఒక్కదాన్ని తేడరా కూడు కలిగిన చోటరా ఇక కూడిని చుట్టాలురా కలిగిన చోటరా నీకు కలిగిన చుట్టాలురా ఇలా మామలల్ల కలిగినా నీకు అత్తలల్ల కలిగినా అత్తలల్ల కలిగినా అయ్యయ్యోని తమ్ముడా రవయ్యాని తమ్ముడా అరే పోయి చేద్దాం బాయ్ ఎంతసేపు ఏడుస్తావే నేను రానురా రాలంటే కాదే నువ్వు తప్ప వానికి ఎవరు ఉన్నారు వాడికి తప్ప మనం ఎవరు ఉన్నారు చెప్పడానికి అక్క చచ్చిపోయి 6 నెలలు తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు అని చెప్పు నేను రాను పోదాం బాగా చచ్చిపోయిందని చెప్పురా నా మాట అయినే వాడు చెప్పిండు నాకు చెప్పమని అక్కకి చెప్పాను అని చెప్పిండు నీ అక్క నాకు తరు మందో 3 పిల్లలు గుట్ల పిల్లలు ఆ తిడి ముసురు కొట్టింది ఈ అక్క మర్చిపోయి మందరం అనుకునే తప్పు జరిగింది నాతోటి అదేరా అక్క లేదు నేను పోయే వరకు అక్క చచ్చిపోయి 6 నెలలు తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు అని చెప్పు ఓ రావే రాను వాని ముఖం ఎట్లా చూడాలి వచ్చి ఏం కాలే పని చేద్దాం నా వదులు తప్పులు కోటి తప్పులు చేసినా నేను ఊకుంటూ ఈ అక్క వాడిని పెళ్ళాడే పెళ్ళి చెయ్యరాని తప్పు చేసిండు ఇప్పుడు అట్లాంటి కాదే ఇద్దరు కలిసి పోయి చేద్దాం బాగా నేను రాను అక్క చచ్చిపోయి 6 నెలలు అయిందని చెప్పు నడవాలి అట్లా కాదు అక్కో ఇవో ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకేమున్నాయిరా అవ్వ నువ్వు ఆగమే కానీ ఇంత ఏడ్చే వరకు నాకు ఎక్కలేం బాధ కలుగుతుంది ఇక సోమవారం నాడు అటో ఇటో తమిళ పెళ్లి అయిందే పెళ్లి అయినాక ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకర పోలు ఇన్నుట ఇద్దరు పత్తి కంకర పోలు నన్నుట నలుగురు నాదాయ కులము ఇంకొక జడ్డే ఈ ఆటలు తీసుకొని వచ్చిరే వరుసగా నిలబెట్టిరు ఇక జడతలు పట్టిరు కమిట్లో బిడ్డ ఆయన ఇక గొర్రె మోస్తా ఉంటే లేచి ఉరుకుతా ఉందే గొర్రె అయినా గొర్రెలకు సాగు పుట్టుక లేదు కదరా ఎట్లా చచ్చిపోయినాయి అయితే బే అనుకుంటే లేచుకుంటూ ఉరుకుతుంది గొర్రె ఆ పార్వతమ్మ ఉందట పార్వతి మన తల్లి పార్వతమ్మ తల్లి పార్వతమ్మ వచ్చింది వచ్చి పుట్టించింది ఆమెనేరా ఇక పుట్టించిన ఆమెనే గిట్టించేదాటి చేసింది కానీ అక్క ఇక ఆమె వచ్చింది ఇంకెన్ని రోజులు బతావు నువ్వు ఎన్ని రోజులు బతికినా ఒక బండి నడుస్తావా ఒక నాగలు నడుస్తావా ఎంతసేపు చెప్పినా కానీ పోసుకొని తినడానికే ఇంకెన్ని రోజులు బతావు సావు అన్నదే అనగానే తలకాయ కిందికి వేసి బే అని ఇట్లేసింది అది అంతకుముందు గొర్రె తలకాయ మీదకుండేనట ఈ పార్వతమ్మ తిట్టంగానే తలకాయ కిందికి వేసుకుంది ఇప్పుడు అందుకే గొర్రె తలకాయ కిందికి వేసుకుంటాయి ఆయన కోసనే ఉన్నాడు కోసనో నీ అవ్వ కథం కోసిరే మాంసం తిన్నారా కులస్తులందరూ ఓరియాక లంజమని లేడవుతారు తింటూనే ఉన్నారు తాగుతూనే ఉన్నారే ఉప్పేసుడు ఆలస్యం తీసుకొని ఎక్కడ గుంజుడే ఊరు కూడా తీసుకొని ఇన్నెల వాడరు ఇక నేను ఇవ్వ అడవిలతోటి నా అక్కతో మాట పోతుంది నా అక్క రేపు చూసే కలవరం చేతులు పడుతుంది కాలగా నా తరపున కొడుతుంది కానీ అవ్వ నేను అంటే నువ్వు తినలేదారా మరి తినడానికి ఇంత భయం ఎందుకు ఉరుకుతున్నావు అవ్వ నీతో నాతో లచ్చిపోతాడే లచ్చరా ఇవ్వ ఇంతమంది ఇవ్వలేరా మస్తు మంది ఉండొచ్చు మరి వాళ్ళ మీద నీ మీద నాకు అనుమానం వస్తుంది తిననోడు వీడు ఉండి మాట్లాడాలి అవు తిని ఉరుకుతా దొంగలకు ఉరుకుతావు దొంగకు దొంగ భయం లంగకు లంగ భయం అరే నువ్వు తినలేదని నా కాలు కొట్టురా నా కాలు కొట్టురా పాదాలు కొట్టురా చప్పలు జర గట్టి కొట్టురు వినబడతలు చేతులుండి ఏం చేస్తాయమ్మా గట్టి కొట్టాలి అరే నా కాలు మొక్కురు అంటే నీ కాలు మొక్కుతావురా నీ అవ్వ నీ ఆయన తోలుకాలేనా నా ఆయన తోలుకాలే ఏ కాలు అయితే మొక్కుతుందా అట్లట్లయితేరా గుళ్ళే ఉంటాయి లింగాలు అటువంటి కాళ్ళు నావి నువ్వు అబద్ధం ఆడి నా ప్రాణాలు కొట్టినావు అనుకో శిలారవుతా అయిపోతావు ఇక కట్టుకుంటే రాళ్ళసంటి కాళ్ళేమో నీ కాళ్ళు నువ్వు తినలేదని నా కాలు కొట్టు ఇప్పుడు నీ కాలు కొడితే ఏమైతే నాకు శిలారవుతూ అయిపోతావు బో తింటానా ఇక శిలారవుతాయినాక పువ్వేడ తింటావురా చచ్చిపోయినాక చాయ్ తాగనా ఏది తాగవు ఏది లేకుండా చాయ్ అయితే కావాలి ఇన్ని చాలురా ఏది తాగవు అద్దె నువ్వు కూడా తిన్నట్టున్నావు అక్కో నేను నిన్నేది తమ్ముడా పోవాలట అయ్యయ్యో అనే తమ్ముడా అవయ్య అనే తమ్ముడా కులమల్ల ఎడ్డవు కులమల్ల ఎడ్డవు నీ ముఖం చూడరాదురా రవయ్య అనే తమ్ముడా
కడుపు నిండుతే కైలాసం అంటావు అయ్యయ్యోన తమ్ముడా నీ ముఖం చూడరాదురా వెళ్ళిపోరా తమ్ముడా ఈడికే వెళ్ళిపో అక్క చచ్చిపోయి 6 నెలలు అయింది తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు అక్క లేదని చెప్పు నేను తినలేదు మరి ఎవరు తిన్నారా అక్కతో కలవరం చేసి అక్క వచ్చి నా తలపని తీస్తుందని ఈ అక్క ఒక్కటే గుద గిదగిదరా గిద ఇరికినా ఉరికినా అవి ఎట్టున్నారు చూడు కోడకాలు ఇక ఆయన వచ్చినప్పుడు చూస్తున్నానే ఇక అమ్మ బలవంతా తిన్నావు ఈ బొల్లల పోయే ఒకటి తినవుతా ఇక నా ఎంట పడరే ఇక ఉరుకుతున్నా వెనక నుంచి పిక్కల మీదరా పిక్కల మీద బోర్ల బొక్కల పడ్డా ఈ ఇద్దరు ఈ కాలం ఇద్దరు ఇట్లా దింపిరు ఎట్లయినా వెళ్ళారు కదా ఆయన ఈ కాలం ఒడికి చాడుతుంది ఇది ఒకటి ఈ కాయ చేయి మీద 4 ఈ చాయ్ మీద 4 ఎట్లున్నారు సూర్యుడు కాలు మీద 4 ఈ కాలు మీద 4 ఈ అక్క అంతమంది నిలబడ్డారు అమ్మ అట్లానే నేను తిన్నదు అక్క చూస్తే నా పానం తీస్తుంది అని పన్ను ఎట్లా పట్టినే ఇట్లా పట్టినా అంటే నువ్వు తింటే కులం చెడిపోతుంది అక్కతోటి మాట వస్తుందని నేను అంతమందిని మీద కూర్చున్న పనులు గట్టి వాటిలో పెరుగు తెరసలేరు ఈ అన్నం కలిపేది ఉంటాయి కూర కలిపేది అంటే ఈ అక్క మూతులేసి కూర్చే వచ్చిన వాళ్ళు రానే వచ్చే దాని గురించి వచ్చింది ఆయన వచ్చి కూర్చుని వచ్చాను అన్న ఓడు సుక్క ఓడు ముక్క అయితే తిన్నావు ఎట్లా తిన్నట్టు అది అయ్యో తమ్ముడా నీ ముఖం చూడరాదురా కౌసు మాంసం తిన్నావు నిన్ను కళ్ళ చూడరాదు వెళ్ళిపోరా తమ్ముడా ఇక నీ ముఖం నాకు చూపియకు నువ్వు కౌసు మాంసం తిన్నావు కులం చెడిపోయినావు నువ్వు చెడిపోయినావు నువ్వు సుండు మూతి వాడవు 2 గొంగడి ఏడ కడుపు నింటే అన్న కైలాసం అంటావు ఎవరు అన్నం తింటే అలా పాట పాడతావు నువ్వు వెళ్ళిపో నువ్వు ఉండరా వీడికి వెళ్ళిపో అక్క అలాంటి బుక్కడి బోలనే పెట్టే మళ్ళా అన్నం అంటే కరవాలం చేత నీ ప్రాణం తీస్తావు పోలే లేదు అక్క చచ్చిపోయి 6 నెలలు తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు ఎవరు చచ్చిపోయి నాకు బాధలేదు కానీ బుక్కడి బోలనే వెళ్ళిపో నీ ముఖం కూడా రాదు వెళ్ళిపో చూసిరా గిటువంటి అక్క ఉండాలి బుక్కడి పువ్వు కూడా పెడతలే బుక్కడి పువ్వు కూడా పెడతలే మరి ఎప్పుడే వెళ్ళిపోతారని ఎల్లర పోగయ్యనాం ఊరు పోయినట్టుగా ఊత కమ్మినట్టుగా వద్దులు వెళ్ళబట్టేనాం వద్దులు మరొక హుషారు ఉన్న గోగులు వెళ్ళినాం దండి వరకు దాటినాం వేరులు వెళ్ళినాం పాల వేరులు వెళ్ళినాం ఈడి గోగ దగ్గర దామరాకు భీమరాకు భీమరవరం మీదికి బోరేర వచ్చినాం అన్న వచ్చరా అక్కడ దేవుడి కళ్ళ చూసిన సుఖాలకు దక్కన సూరమ్మ కుమారుడు పరమదేవుని కొడుకు బాలుడు వీరయ్య అక్క నాకు తమ్ముడు అమరేశ్ అనవంతుడు రవయ్య అనే అన్న నాయన్న పోగన్నా నువ్వు ఒక్కడ పోతీ మన అక్క ఏది అన్నా పోగన్నా నువ్వు ఉదిరిపట్నమైన ఒక్కనే వచ్చిన అక్క మా అంకాలమ్మయ్యేది మన అక్క అక్కేదే పోయినవా ఏమన్నది అక్క అక్కేదే అక్కనే అక్క వచ్చి 6 నెలలు అయినాడ్రా తమ్ముడా అక్క వచ్చి 6 నెలలు అయినాడు ఆగిలో కూర్చొని ఏమో ఒకటే ఏడుచున్నారా తమ్ముడా మరి అక్క వచ్చి 6 నెలలు తమ్ముడు వచ్చి 3 నెలలు మరి అక్క మా అంకాలమ్మ తెలిసింది ఈ వచ్చిన కులాస్తులు మరి బొట్టు పెట్టుకున్నారు కంకణ కట్టుకున్నారు నీకంటే మొదలైన ఆరాళ్ళు నీ అక్క నేను ఆగిలానే కూడా వద్దురా 12 ఎకరా అంటే వేస్తుంది 12 ఊకోరా అంటే ఊకోకపోతుంది
పచ్చ రంగులు వేస్తువి ఊరంతా అన్న సంతాపనం చేస్తువి అవన్నీ వేసిన సపరేట్ రా కంకణం కట్టకుండా నెక్స్ట్ అది బండారు పెట్టకని చెప్పిన వాళ్ళ ముఖాలు చూడు అందరు పచ్చ ఎట్టున్నావు ఇక నేను నడిచేది 6 నెలలకు ఒక జంగ వేస్తా నేను ఇట్లా పోయేవారికి అది ఎవరో పోయి అక్కదాన్ని పోయి చెప్పిరు ఆ చెప్పేవారికి అక్క అడిగిందట ఈ రేడికి పోయారు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఆయన వాళ్ళని అయ్యో మా కలమ్మ నీకు తెలియదా మేము బీరప్ప లగ్గాన్ని పోయినాం అష్టాన కంకణం కట్టిండు రుషికి భాషకం కట్టిరు బండారు పెట్టిరు ఆ లగ్గం అయిందమ్మా మీ తమ్ముడు అని చెప్పిరట ఇక నేను పోయే వరకు 6 మంటలు మండుతుంది ఓయమ్మో నేను వేసేదే రాయి పోసేదే దుమ్ము అంత దూరం పోతే బుక్కడి బువ్వ పెట్టలేదురా బుక్కడి బువ్వ వేసేదే రాయి పోసేదే మన్ను అక్కడ 4 నెలలు అయింది తమ్ముడు వచ్చి 3 నెలలు అయింది నేను 4 నెలలకి ఎట్లా రావాలి ఎంగిలి ఇస్తారాకులు ఎత్తే నీకు రావనా నీ మీద కోపంతో నాకు యొక్క బుక్కడి అన్నం పెట్టవా అది మరి అక్క మాంకారమ్మ తెలిసింది మరి పోసేదేమన్ను వేసేది రైతు అక్క వచ్చి 6 నెలలు తమ్ముడు వచ్చి 3 నెలలు ముఖం చూడ రాదన్నదా అదే నా పాపి మగము అక్క మాంకాలమ్మకు ఎట్లా చూపెట్టాలి అందులోపల దేవతలు వచ్చి ఏమన్నారు స్వామి ఓ భగవంత బీరయ్య మరి కాలు దాతే చెయ్యాతరా చెయ్యి దాతే కాలాతరా ఇప్పుడు జరిగిందంతా జరిగింది నువ్వు బాధపడేదాంత లాభం లేదు ఆనాడు కాంచాల మరి మీ అక్క నువ్వు దొరికింది కొన్ని తప్పు చేసినా కొడుకోలో చూస్తాను మరి అక్క తప్పు చేసినా ఆడిని చూస్తాను భార్య నెంబర్ పెట్టుకో నీ అన్న నెంబర్ పెట్టుకో ముదిరి పక్కన వెళ్ళిపోయి మరి 10 ఏళ్ళ పాపది కట్టి అక్క చుట్టూ దానికేమంటారు ఎప్పుడు వస్తారా కొంచెమేమో తల పడుతుంది సావిత్రి అక్కడ ఎక్క శీఘ్ర ప్రారంభం నీకు సర్గం దొరుకుతుంది లేకుంటే నాని వెళ్ళి చేస్తుంది నవ్వేం లేదు నీ భార్యను నీ అన్నను ఎమ్మడి పెట్టుకొని ఉదిరి పక్క వెళ్ళిపో మరి ఎప్పుడైతే దేవతలు చెప్పిండ్రో అక్క దయదలిసి చేస్తేనేమో 4 వద్దుల నాగిళ్ళు చేస్తుంది కోపతామంతోటి తారక తలపండు కొడితే నీ అక్క చేతుల నీ ప్రాణం పోతే నీకు సత్యన బొందుతో కైలాసం దొరుకుతుందని చెప్పింది మరి అన్న భోగనను భార్య కామరాజుని ఎమ్మడి పెట్టుకొని మరి భీమరవరం వదిలిపెట్టి మరి ఇప్పుడే వెళ్ళిపోతామని చెప్పి ఓరి అయ్యయ్యో అన దైవమా అయ్యయ్యో అన దైవమా ఆది పూర్వకాలమా ఆదురుడు వీరయ్యరా దేవుడు బయలు వెళ్ళనా వద్దులు వెళ్ళవట్టనా మద్దులు వెళ్ళవట్టనా అవి మద్దులు మేరల్లురా మరికొండ వృక్షాలు కొండ గోగులు వెళ్ళనా దండి వనము దాటిరా అవి నిండోయి నిమ్మాలురా అయ్య నిలవేరు వెళ్ళనా పండోయి నిమ్మాలురా పాలవేరు వెళ్ళనా నిలబడి కోసేటిరా నిలువు జొన్నలు వెళ్ళనా కూసుండి కలిసేటిరా ఇక కూర మడ్డు దాటినా ఒంగి కోసేటిరా ఒడిసి ఎల్లు దాటినా ఆడి ఒక్క ఆనయాబెడా జంగ ఒక్క పడబడి దేవుడు పోతా ఉంటారా దేశ వెలుగులాయనా రాజు పోతా ఉంటారా రాజ వెలుగులాయనా ఎక్కడానికి ఉండరు దేవుడు ఎక్కిపోతా ఉన్నాడు అధికారానికి ఉండరు దిగిపోతా ఉన్నాడు ఈ ఆడికి ఒక దగ్గర ఈ ఆడికి వస్తా ఉన్నాడా ఈ అదే ఉదిరి అంటారు అదే సంద అంటారు అది ధర్మని అయ్యాలము ఆ ఊరు ఒక్కటి ఉన్నది దాని పేర్లు 3 గల్లయ్య అయ్య 12 గల్లీలరా పట్నం వల్ల ఉన్నది 66 నైతే ఆవారి కోటాలు 76 నైతే ఆ దేవపురుదులు ఉన్నాయి
బిరుదులున్నాయి ధర్మని అయ్యారము దేవుడు జానవచ్చన ఆ తల్లి మంకాడిరా మాలకొస్తా ఉన్నాడు ఎక్కి చూడనైతేరా ఎండి మేడలున్నాయి అవి నిలవాడి చూడరా నిలువు అద్దాల మేడలు చూడవాడనైతేరా అయ్య జాయి ఆనే మేడలు కూతు మేడలు గంధమాక తలుపులు మెడలాకు వచ్చిన అక్కమాలకు వచ్చిన అమ్మవారు మంకాడిరా బంగారు శ్రీవాసము ఆ కుర్చీ మీద ఉన్నది తల్లి కూర్చొని ఉన్నది అక్క దగ్గర వచ్చిన సిలికలంటి మోకము ముఖము చిన్నవాయన అంతలంటి మోకము అయ్య ముఖ మారిపాయన మరి అక్క మాంకాల మా దగ్గర ఏర వచ్చిండు అన్న భోగనను బాల కామరాజుని ఎమ్మడి పెట్టుకొని మరి పంచమంగళాదులు ముట్టించుకొని దేవతలు ఏమి చెప్పిండ్రు 10 ఏళ్ళ పబ్బది బట్టి అక్క చుట్టూ పరిరక్షణ చేయమన్నారు మాణిక్యాలు చేత పట్టుకొని 10 ఏళ్ళ పబ్బది బట్టి అంబ నీకు విలుగ మంగళం మా కాళీదేవి తల నీకు విలుగ మంగళం అంబ నీకు విలుగ మంగళం త్రిశారదంబ తల నీకు విలుగ మంగళం అంబ నీకు సకల శారదంబ పూజ చేసేదాము రూపం ఎత్తినావు భక్తులుగా పాడినావు భక్త కోటి జనులకెళ్ళ ముక్తి విద్య తల్లివమ్మ ఎండి జాల పెరుగుకవం పెరుగులోన ఉంచినాము ఎండి జాల పౌడికవం పెరుగులోన ఉంచినాము రుద్రజేడకవం తోటి రుద్ది ఎన్న తీసినాము కాళీదేవి తల నీకు విలుగ మంగళము ఒత్తులు చాలా వేసినాము సమర్థాల పోసినాము రూపమంటి అగ్గిలోన జ్యోతులు వెలిగించినాము కాళీదేవి తల నీకు విలుగ మంగళము కాళీదేవి తల నీకు విలుగ మంగళము అక్క మంగళమ్మ నేను 10 ఏళ్ళ పబ్బది బట్టి అక్క చుట్టూ 5 చుట్లు వరంపలు తిరిగిన నా ముఖము చూస్తుంది అక్క నేను ఇక్కడ వస్తే నీ ముఖం అక్కడ పెడుతున్నావు అక్కడ వస్తే ఇక్కడ ముఖం పెడుతున్నావు అక్క అక్క మా కాలమ్మ అమ్మ రవమ్మ అనే అక్కనే రావమ్మ అనే అక్క ఓయక్క మంకాలి నా ముఖము చూస్తలేవే ముఖము చూస్తలేవు చెయ్యడాని తప్పు ఏమీ ఎత్తి రావమ్మానే అక్క నాకు ఎవరు లేరు నీకంటానే ఎక్కువ అమ్మ నీకంటానే ఎక్కువ అక్క నాకు ఎవరు లేరే నాకంటానే ఎక్కువ నీకు ఎవరు లేరు రావమ్మానే అక్క నా ముఖము చూస్తాలేవు ముఖము చూస్తాలేవు రావమ్మానే అక్క నా అక్క మంగాలి నా తల్లి గర్భాన నేనెల్లానే ఉంటే నేను పుట్టి ఏమీ లాభమే అమ్మ పుట్టకేమీ లాభమే రావమ్మానే అక్క నన్ను కన్నది దూరమ్మా నువ్వు పెంచిన మంకాలివి ఇంతనాటి నన్ను కాకి కొట్టాకుండా గద్ద కొట్టాకుండా నన్ను చదువుకున్నదే నన్ను పాలబోలు పెట్టి నన్ను బావురానా పెంచిన ఎన్న పోలు పెట్టి ఎదుకున్నాక సంకనెత్తుకుంటే నీ సంకగాయ కాదే బుధానెత్తుకుంటే నీ బుధము కాయ కాదే రావమ్మానే అక్క నేను ఉన్నదాని కన్నా
వాణ్ణి ఈ నెలలానే అయితేనే అక్క రావమ్మానే అక్క రావమ్మానే అక్క నా తల్లి గర్భానా నేనల్లానే ఉట్టి తల్లి రొమ్ము వట్టి పాలు తాగాలేదు నా తల్లి దూరమ్మా నాకు మాడ కట్టాలేదే నాకు తొట్టల కట్టాలేదు సాధినావు అక్క రావమ్మానే అక్క ఆ కన్న భ్రమల కన్నా నీ సాధినానే భ్రమ నీ భ్రమ గొప్పదున్నది ఈ అడినే రోజున నీ సాధినానే చేతులు అక్క సవులల్లా వరిగనే పెంచుకున్న చేతులు ఈ మెంటలల్లా వరిగే వాని అని ఉండవయ్యా నాకు మామ పాగాదారుడు నాకు పగాదారుడు ఆయనే నాకు ఎముడా ఎంత వద్దరు వాడు ఎముడా ఎంత వద్దరే వాని అని ఉండవయ్యా నిండు ఉన్న చెరువు వాడు గండి పెట్టేనారదా అయ్యటి లగ్గాలు అయ్య ఎత్తగొట్టేనారదా నేను కాని కష్టపడి ఈ కామరాతిని తెస్తే గా కత్తి కామరాతికి అక్క లగ్గవాయి నాకు లగ్గ వల్లాగాలి నాకు అక్కలేని లగ్గము లెక్క లేకుండాయని చెల్లెలేని పెళ్ళి ఈ చెప్పదో సామాయే రావమ్మానే అక్క నేను ఉన్నదాని కన్నా ఉన్నదాని కన్నా ఇది ఊడిందల్లా మేలే జరిగిందాని కన్నా మా జారిందల్లా మీరు ఈ ప్రాణాల కాడ ఈ వలవల కాటారి ఈ చేత పట్టుకొని నా నాబిల పడుచుకుంటా నా ప్రాణం తీసుకుంటా నీ కాదాల కాడ నా ప్రాణం వల్ల పోతే ఇయ సచ్చిన నాకు ఇయ స్వర్గ వల్ల దొరుకు ఇయ సాధినా నువ్వే చంపినా నేను నీ కడుపులో దయాలల్లా కలిగితే అది నాలుగొద్దుల నాగెళ్ళి ఈ నాగదల్లి ఇక నీకు కోపం వస్తే నా తల నరుకు తల్లి నా వలవల కాటారి దేవుడు చేత పట్టుకున్నాడు నాకులో నా ఒడుచుకొని నా ప్రాణం తీసుకుంటా అయ్యయ్యో రవయ్యాన తమ్ముడా తప్పురా ఎన్ని తప్పులు చేసినా నేను ఒప్పుకుందురా నువ్వు చెయ్యరాని తప్పురు తప్పల్లానే చేసివి నీ ముఖం ఎట్లా చూడాలరా నా గుండెలు కూలబట్టరా రవయ్యాని తమ్ముడా దాయి తమ్ముడా దయగల్ల తమ్ముడా నీకంటే ఎక్కువ ఇక నాకు ఎవరున్నారు ఇక నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారు నాకంటే ఎక్కువ నీకు ఎవరున్నారు నువ్వు దొరికినట్టురా నువ్వే కొడుకు అని అంట నువ్వే బిడ్డమని సంకనెత్తుకొని నేను సల్ల పువ్వులు తమ్ముడా నిగల్లానే పెట్టిన కింద దించే నీకురా మట్టి అంటారా నేను సంకనెత్తుకున్నా సంకకాయ కాసరా భుజానెత్తుకుంటే భుజముకాయ కాసరా రొంటినెత్తుకుంటే రొంటికాయ కాసరా అయ్యయ్యోనే తమ్ముడా దాయి తమ్ముడా ఐదవానుకున్నరా అయ్యయ్యోనే తమ్ముడా ఇక కొద్దిని చూసుకోనిరా కొండలు బాగినట్టుగా నిన్ను నేను చూసి ఆశపడ్డా తమ్ముడా ఐదవానుకున్నరా నీ యొక్క లగ్గానికి నాకు చెప్తే తమ్ముడా ఒక చేత తమ్ముడా దొంగలల్లా కొడుతురా ఇక ఒక చేత తమ్ముడా అక్షంతాలు ఎదురా
అక్షంతాలు ఎదురా అయ్యయ్యోనే తమ్ముడా నువ్వు ఇంత నాటి గోలిగే మామనారాధుడు పుట్టినాటి గోలిగే యమున ఎంట పడ్డడు నువ్వు తల్లి రొమ్ము వడ్డిరా పాలు తాగాలి ఎదురా మన తల్లి సూరమ్మ మాడగంటాలి ఎదురా నీకు లాల వయ్యాలి ఎదురా జోల వయ్యాలి ఎదురా తల్లినైనా నేనే అక్కనైనా నేనే ఇక అయ్యయ్యోనే తమ్ముడా కోటి తప్పులు వేసినా నేను ఊకుందురా అయ్యయ్యోనే తమ్ముడా చెయ్యరాని తప్పు నువ్వు తప్పల్లానా వేసివి నీ ముఖం ఎట్లా చూడాలిరా దాయి తమ్ముడా దయగల్లా తమ్ముడా తమ్ముని మీద పడ్డదే రారా తమ్ముడా దయగల్లా తమ్ముడా వీరయ్యరా నీకంటానే ఎక్కువ నాకు ఎవరున్నారు నాకంటే ఎక్కువ నీకు ఎవరున్నారు వీరప్ప అక్కరా వీరప్పక్క అంటారా నాకు బిరుదు ఎంత గొప్పది మంగళి తమ్ముడు అంటారా మాట ఎంత గొప్పది బాధపడకు తమ్ముడా అక్కను నేనుండగా నీకు ఏమీ బాధరా నీకు ఏమీ కష్టము అయ్యయ్యోనే తమ్ముడా వీరయ్యా నీకు నేను ఉన్నరా నాకు నువ్వు ఉన్నవు అయ్యయ్యోనే తమ్ముడా నాలుగొద్దుల నాగెల్లల్లా చేస్తారా నువ్వు బాధపడకు తమ్ముడా బాధునా నేనున్నరా ఇక దిగులు పడకు సోదరా దిక్కు నేను ఉన్నరా తమ్ముడా వీరయ్యా కూలీలు అంటే పొద్దున ఏడుగురు బాబుల ఏడుగురు చంపినా ఒప్పుకుందు. ఇది చెయ్యరాని తప్పు అని ముఖమేట చూడాలి అని బాధపడుతున్నాం. అట్లా కాదు, ఆనాడు కాంచెల్ల మర్రికాడ నీ కొమ్ముల పట్టినాడు నువ్వు ఏమన్నావు? కోడి తప్పు చేసినా కొడుకోలు చూస్తాను, అక్క తప్పు చేసినా
వస్తాడు. నీ తమ్ముడు ఒకరి తల కొట్టలే, ఒకరి ఇల్లు దోయలే, దొంగతనం చేయలే, అయినా అతనికి లగ్గం కాలే. ఓగన్నను చెప్పమంటే అతను చెప్పలే. ఇందులో ఆయన చేసిన తప్పు లేదు. మరి జరిగింది అయితే జరిగింది, జరగబోయేది నాగేళ్ళు ఉన్నది. మరి పెద్ద మనసు చేసి సాధించాలి నువ్వు, తెచ్చిందాన్ని నువ్వు. 400 నాగేళ్ళు చెయ్యి, నీకు నచ్చకపోతే తలగొట్టు. అయ్యయ్యో తమ్ముడా వీరయ్యా, పర్వాలేదన్నది మాంకాళి దేవి తమ్ముడిని దయతోటి దగ్గర తీసింది. మర్దలు కావరాతిని దయతోటి దగ్గర తీసింది. ఇక బాధపడకు తమ్ముడా, బాధపడకు తమ్ముడా, అక్కను నేనుండగా నీకు ఏమి కష్టము? పర్వాలేదు తమ్ముడా, 4 వద్దుల నాగెళ్ళిరా, నాగెళ్ళన్న వేసరా, నీకంటాను ఎక్కువ నాకు ఎవ్వరున్నారు? ఇక నాకంటే ఎక్కువ నీకు ఎవ్వరున్నారు? నాకు మరి తమ్ములురా, ఇక తమ్ములల్ల లేరురా, మరి అక్కలురా, నీకు అక్కలన్న లేరురా. నాకు నువ్వు దీము, నీకు నేను దీము. పర్వాలేదు తమ్ముడా వీరయ్యా, తమ్ముడిని ఒకవేళ దయతోటి దగ్గర తీసింది. ఇక పర్వాలేదు, పుట్టినాడు ఎమిడే ఎంట పడ్డాడు రాజరాజ నరభూపతి. ఎప్పటికైనా పాపం నిండాలే, వాని ప్రాణం పోవాలి. ఎప్పటికైనా పర్వాలేదని అమ్మవారు మహంకాళి దేవి ఒరి ఆ తల్లి మహంకాళిరా, ఆ తల్లి మహంకాళిరా. ఇక తల్లి బయలు వెళ్ళరా నాగులకొండ పట్టము. ఇక తొవ్వదారి పట్టెరా, ఇక తొవ్వదారి పట్టెరా. ఇక ఉరుము ఉరిమినట్టురా, ఇక ఊత గమ్మినట్టురా, ఇక నాగముల్ల మెరుపుతా, ఇక మండెటి మంటోలరా, కోరి దొరవారి బిడ్డరా, ఇక అక్కడ వారి కాంతరా. ఇక ఆ తల్లి మాంకాలిరా, ఇక తల్లి ఓద ఉండరా, ఇక గుమ్ము దొడ్డు వైదరా, ఇక పొగ ఎల్ల పట్టరా, ఇక ఆయువే గిరానరా, కోరి జంగ కోనే ఆమడా, కోరి ముంగటానే పరిబడి. ఇక తల్లి కూడా వెళ్ళరా, ఇక అక్క దేవతల మరిరా, ఇక ఇల్లు అనుకుంటారా, ఇక తల్లి దాట పట్టరా. ఇక అది నాగులకొండ పట్టము. ఇక పట్నం వల్ల వచ్చరా, నాగులకొండ పట్టము తెగా చేరవచ్చింది. ఆ నాగులకొండ పట్టము లోపల రాజ్యం వెళ్తుండు రాజరాజ నరభూపతి. మరి పాపకారి వాడు రాజరాజ నరభూపతిని కళ్ళ చూసింది. ఏయ్ భాంకాలమ్మ, కచ్చిరుని దగ్గర, కచ్చిరుని దగ్గర తల్లి చేరవచ్చనా, రమ కచ్చిరురా, మరి రాజ్యం వెళ్తున్నాడు. మరి కచ్చీరు దగ్గర ఆ తల్లి వచ్చరా, నారదు వచ్చరా, మరి ఎర్రని కల్లాగురా, ఎత్తినాది కోపమే, తెల్లని కల్లాగురా, ఇక తెచ్చినాది రక్తమే, మరి ఎండి వంటి దంతములు తల్లి పిండి వాడ కొరికినా, మరి కళ్ళు ఎర్ర చేసనా, కత్తి బయటికి తీసనా, మరి కత్తి బయటికి తీసనా, మరి నరాభూపతి దగ్గర ఇక తల్లి చేరవచ్చనా, మరి దండాస్తములురా, ఇక తల్లి కూడా వచ్చనా, గిర్ర గిర్ర తిప్పెనా, ఇక ధరణికేసి కొట్టనా, ధరణికేసి కొట్టనా. మరి ఆ తల్లి మాంకాలిరా, మరి ఉగ్ర రూపం దాల్చనా, ఇక ఆదిమాశక్తిరా, మరి ఆదిమాశక్తిరా, మరి అష్టాప్రదాయిని, మరి దివ్యమంగళ రూపిణి, మరి ఆదిశక్తి రూపము. ఇక తల్లి కూడా ఎత్తనా, మరి తల్లి కూడా ఎత్తనా, మరి కనుబొమ్మాలు మూసనా, మరి కనుబొమ్మాలు మూసనా, మరి గోవిందానే అన్నది, మరి గోవిందానే అన్నది. మరి ఆ తల్లి మాంకాలిరా, మరి కన్ను ఎర్ర చేసనా, ఇక కత్తి బయటి గుంజనా, మరి కర్ర కర్ర గొంతురా, గొంతు కొయ్యబట్టనా, మరి కర్ర 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 గొంతు కోసింది మాంకాలమ్మ. మరి దోషం రక్తం పట్టింది. ఆ నాగులకొండ పట్టణం లోపల చేసిన పాపమంతా పోవాలని ఆ రక్తం బట్టి నాగులకొండ పట్టణం మీద మరి చల్లని బాలానిరా, మరి బల అంటది, మరి బలి అంటది, మరి చల్లని బాలానిరా. ఇక తల్లి కూడా తల్లెనా, మరి నరభూపతి యొక్క శిరస్సు తీసుకున్నది. ఆ నరభూపతి
ద్రౌపది తలపండు తీసుకొని మరి నా తమ్మునికి నాగవెల్లికి గరిగబుడ్డు చేస్తానన్నది. మరి ఆడికే మహంకాలం మన నమ్మి నాగలకొండ పట్టణం వెళ్ళి వదిలిపెట్టి ఆ నవీనాగ గుండం లోపల తలవార దిగవార తానం చేసింది. సరామంట తమ్ముని దగ్గరకు వచ్చే వరకల్లా అది భీమర వరం మీద మరి ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకణ పళ్ళు, ఇన్నూట ఇద్దరు పత్తి కంకణ పళ్ళు, నన్నూట నలుగురు నాదాయి కుల బాంధవులు ఒరి ఎండి గుళ్ళు కట్టిరి, ఎండి బంగారురా గుళ్ళల్లానే కట్టిరి, రెండు గుళ్ళ మధ్యరా బంగారు గాలి గోపురమే సదురు మండుపాలురా వాళ్ళు కూడా కట్టిరి. మరి మండుపాల దగ్గరికి మాంకాలమ్మ చేర వచ్చింది. అయితే సోమవారం నాడు వేసిన పందిరి ఆ పందిరి ఆరిపోయింది. ఆ పందిరి ఆరిపోయింది. ఆరిపోయిన పందిట్లకు నేను ఎట్లా పోవాలి? ఇక పర్వాలేదు అన్నది. ఇక పందిరికి పందిరి, పందిరికి పందిరి, ఎదురు పందిరేసరా ఎరుగ ఇగేటట్టురా, ఎదురు పందిరేసరా మామిళ్ళు కొట్టిరి, మండుపాలు వేసరా నిమ్మలల్ల కొట్టిరి, నీడలన్న వేసిరి, పంచాలు కొట్టిరి, పందిరులు వేసిరి, మామిడాకు తోరణాలు, మంచి కంకణాలు రా, సిక్కుడాకు తోరణాలు, శివ కంకణాలు రా, కంకణాలు కట్టిరి. ఓరి అతని మంగాలిరా, నాలుగొద్దులు నాగెళ్ళిరా, నాలుగొద్దులు నాగవెళ్ళి వేస్తానని సర్వము సిద్ధం చేసింది. ఆనాడు భీమరవరం మీద బీరప్ప దేవునికి కామరాతికి దేవాల దేవతలు వచ్చి ఆడవిళ్ళ మహంకాలమ్మ వచ్చి నాగవెల్లి ఎట్లా చేసిందో ఈనాడు మానాటి కులము చండీశ్వర గోత్రమందు మరి షేరిపల్లె గ్రామం లోపల మరి మానాటి కుల బాంధవులందరూ కలిసి ఆ గురుడు బీరప్ప కామరాతి దేవికి లగ్గం చేసిండ్రు. మరి నాలుగొద్దుల నాగవెల్లికి సర్వము సిద్ధం చేసి ఆనాడు మాంకాలమ్మ వేసినట్టుగా ఈనాడు షేరిపల్లె గ్రామం లోపల అమ్మవారు మాంకాళి దేవి నాగవెల్లి అయ్యవట్టరా. అయితే ఆనాడు మరి ఆనాడు కానీ ఈనాడు కానీ మన ఇళ్ళల్లో లగ్గం అయితే ముందుగా ఆడవిళ్ళకి బియ్యం పోసి లగ్గం వేసుకుంటారు. లగ్గం నాడు మాంకాలమ్మ లేదు కాబట్టి ఆనాడు బియ్యం పోయలేదు. ఈనాడు బీరప్ప కామరాతి కులస్తులు అందరు కలిసి మాంకాలమ్మకు బియ్యం పోసినాక ఆడవిళ్ళకి బియ్యం పోసినాక తమ్మునికి నాగవెల్లి చేస్తానని ఆగింది. మానాడు కుల పాత్రలు అందరూ పొడి బియ్యం తీసుకొని రావాలి, మాంకాలమ్మ పొడి నింపాలి, తర్వాత నాగెల్లి చేస్తుంది. సాప మంగళార్తులు రావాలి. బియ్యం కట్నాలే కట్నాలు పైసలు హలో
నీకు నెంబర్ పంపించిన నువ్వు చేయి నెంబర్
ఆ పిల్లర్ కాడికి ఫస్ట్ దాంట్లో ఎన్నాగిట్లా రావమ్మనే మరదలా అయ్యయ్యోనే మరదలా బాపని పుట్టు వాడి పలక జేడాలేసుకొని చదువుకున్న పిల్లవే నీకు కులము పాడి రాదు కులము రీతి లేదు సయ్య సయ్య సల్లలు సల్లగిట్లా అయ్యవే ఎన్నాగిలా కొట్టవే ఎన్నాగిట్లా దియవే మరదలా ఇవేమో కంపెనీ పాలు మొత్తం ప్యాకెట్ పాలు చేసిన పెరుగు అయితేనేమో ఎన్నొచ్చు ఇంకా ఎన్నో వస్తలేదని నేను చూస్తున్నా అయ్యో మొత్తం హెరిటేజ్ పెరుగు తీసుకొచ్చి ఇరుతామి హెరిటేజ్ పెరుగు మొత్తం అయ్యో ఎన్న తీయమంటే యాపకు వస్తుంది దా మరదలా గిట్లా తీయాలి ఎన్న అట్లా తీయాలి సల్ల చేయాలక సల్ల చేసినాక ఎన్న తీయాలి ఎన్న తీయారాదువా కొంగు కొంగు ఈ తమ్ముడు ఏమైంది గొర్రెల గొర్రె పొడేలు కాదు మేకల మేకపోతు లెక్క గొర్రెల అంబోతులు అంబోతు కోడ లెక్క ఇక వచ్చి బొబ్బ 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 అని బొబ్బ కొడుతుండు ఇక నేను అరే పోరి భయపడుతుందిరా బుగులు జ్వరం వస్తుందిరా అట్లా కాదురా అది ఎట్లుంది నువ్వెట్లు అది ముదిరిపోయిన బెండకాయలు అది ఉంది నువ్వేమో డెకోలం మంచం వల్ల నువ్వు ఉన్నావు దాని ఎమ్మడి పడుతుంటే అదిరా కుడి చేతితోటి తీయాలి అదేం చేస్తుండే ఏం చేసిందిరా మనకు పొద్దుగాల 5:30 గంటల నుంచి 7 గంటల వరకు మధ్యలో పూజ చేస్తాం చూసావా పూజ గప్పుడు ఏం పూజ ఉంటుందిరా కోటిలింగాల పూజ ఉంటది అంటే అది మొదలైన తర్వాత వేరే పనులు స్టార్ట్ అవుతాయి కోటిలింగాల పూజ అంటే అర్థమైతలేరా అదే గణపతి పూజనే గణపతి పూజ అంటే ఏంద్రా కట్టెంక ఇప్పుడు బాత్రూమ్ ఇళ్ళనే అయినాయి ఓ గదంటావు ఓ పోరి గట్ల చేస్తావు కుడి చేయి పెట్టాన్ని ఈ చేత ఏమంటారా ఎడమ చేయి పెడతావే పొద్దుగాల లేవగానే పూజ చేసే ఇదేగా పని స్టార్ట్ చేసేది తొండ చేయి ఆయనది దీంతో అట్లా అయ్యొద్ది మానాటి కులపోలు చూసిరనుకో ఇంటికొకరు ఎగబడతారు నీ మీదికి ఎడమ చేయి సల్ల గురిగిలో పెట్టిందంటే అయ్యయ్యోనే మరదరా ఇట్లా ఎన్నది ఎన్నగిలా కొట్టవే ఇక సల్లగిలా కొట్టవే ఇక ఎన్న బయటికి తీయవే మరదలా గట్ల తీయాన్ని మళ్ళా
ఏమైంది అక్క 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 ఏమైంది గొర్రెల గొర్రె పొడే లెక్క అంబోతు లెక్క అనుకుంటా ఎంబడి పడుతుండు. అరే బోగనా ఏవురా పోరు ఎట్లా గట్ల ఎమ్మడి పడ్డావు? ఏం చేస్తాం మనము ఎన్న తీసినాము మన ఇద్దరం ఎన్న తీసినాం ఎల్లేసినవే దుత్తలా గురిగిలా అదే లేస్తుందే ఎల్లేసిండ్రా సూర్యుడు సూర్యదాని చోట వేస్తున్నది ఎక్కడ కడుపులా నోట్లేదు దేవునికి ఎక్కింది నాది ముందే బాపటి కులం మాది. అప్పుడే మీ అన్నకి ఇట్లా ఓయ్యా బీరయ్య మీ అన్న పోగన్న నన్ను బొబ్బ అని ఎమ్మడి పడుతుండు. ఇక నేను ఒకనాడైతే ఉండ మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా. చేసుకున్నాడు సప్పుడు చేస్తున్నాడు కానీ మీ అన్న ఎక్కువ చేస్తున్నా అంటావు. అన్ని పెట్టినాడు ఆడనే ఉంటాడే ఏం పెట్టినాడో దుడుకునే తర్వాత అట్లా కాదు నీకు పని నేర్పాలని నీకు బావా పెద్ద బావా తమ్మి ఇగో మరదలు అంటే ఒక చెల్లెతో సమానం. మరదల్ని మాట తిట్టరాదు, చెల్లెల్ని చేతితోటి కొట్టరాదు. బెదిరియకరా మళ్ళా పోతుంది అది మరదలు అవుతుంది పెళ్ళం చప్పలు కొట్టరు ఇక మా తమ్ముడికి ఏమవుతుంది నాకేమవుతుంది నీకు మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావే అక్క అట్లా కాదు మళ్ళీ ఒకసారి చెప్పే నాకు మరదలు అవుతుంది నీకు మరదలు అవుతుంది మన తమ్మునికి పెళ్ళం అవుతుంది. అట్లా కాదు వానికి పెళ్ళాం అయితే నాకు కూడా పెళ్ళాం కావాలి కానీ అరే తమ్ముని పెళ్ళం నీకు పెళ్ళం ఎట్లయితారా? నువ్వు వానికి ఏమవుతావే అక్కనైతా నాకేమవుతావే అక్కనే మా ఇద్దరికి అక్క అయినప్పుడు మా ఇద్దరు పెళ్ళం కావదా తప్పురా అట్లా అనొద్దు. పెళ్ళికి తప్పే నీ అవ్వ నువ్వు గమ్మతే ఉన్నావు. వాడు పొద్దాగా తెల్లదాకా కష్టపడ్డాడు. అరే అట్లా కాదురా వాడు పొద్దాగా తెల్లదాకా కష్టపడ్డాడు. వాళ్ళ మామ పెట్టే బాధలకు ఓర్చుకున్నాడు. అది ఇది వేసి దొంగల ప్రాణం తీసి కష్టపడి ఆ పోరిని తెచ్చుకోండు. ముత్తమంత పోరి ఎట్టుంది చూడు, ముత్తమంత పోరి ముదిరిపోయిన బెండకాయలు ఉంది. అయినా పర్లేదు బాగానే ఉంది కానీ గిచ్చితే కాటు పడదురా. అక్క నువ్వు బాగా రేపిన అడ్డగొరక కష్టపడ్డాడు మరి నేనేమో చూడరా వాడి ముఖం ఎట్లయింది వాడు ఎట్లా పానం చూడు. నువ్వు ఎట్లున్నావురా మంచిగా ఇడిచిపెట్టిన దున్నపోతావరా నువ్వు ఉన్నావు. గాడు తెచ్చుకున్న పోరి ఆశపడతావురా. సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరానికి తమ్ముని పెళ్ళానికి ఆశపడతారా? ఆశపడు కాదే మరి నీకు పెళ్ళం ఎట్లయితుందిరా? మరి ఆకు పెళ్ళి అయినప్పుడు నాకు కూడా పెళ్ళాం అట్లెట్లయితే చెప్పరా. నువ్వు మా ఇద్దరికి ఏమైతే అక్కనైతా మరి అది ఇద్దరికి పెళ్ళాం అంటే వాడు కష్టపడ్డది వానికి అయితే ఆయన కష్టపడి తెచ్చుకుంటూ అనుకుంటున్నావు. మరి మరి ఇప్పుడు నేను కూడా ఎన్నడగా వానలగా గాలనగా చల్లనగా గుండ్రం కాస్తున్నా గుండ్రం కాస్తా ఈ సంవత్సరం 100 పిల్లలు 100 పిల్లలు చేసినాయి. మరి ఆ 100 పిల్లలు నాకా వానికే 100 పిల్లలు బేరం వేస్తే ఇక వానికి 50 నీకు 50. చూడు కుల బాంధవులారా న్యాయం చెప్పాలి మీరు అందరూ. వాళ్ళు కష్టం చేసి తెచ్చిందేమో వానికి ఒక్కడికే, నేను కష్టం చేసి సంపాదించిందేమో మా ఇద్దరు తెలుసు అనమాట. అది గొర్రె పిల్లలు రావి గొర్రె పిల్లలు అయితే అది కూడా మంచిగా కష్టాజీతము నా కష్టాజీతం అంటే గొర్రె పాలు పెడతావని మరి దీన్ని ఎట్లా చేస్తావురా? దాని ఎట్లా చేస్తావు అంటే ఈడ 100 ఇల్లునే కుల బాంధవులు చుట్టూ ఈ మొలుగు గజ్వేలు ఈ చుట్టూ 10 ఊళ్ళకు భోగన్న తీర్పు అంటే 10 మంది నా గురించి చెప్పుకోవాలి. ఈడ మొలుగు కాడ ఇదేంటిదే వర్గల చౌరస కాడ నా శిలా విగ్రహం పెట్టాలి. అంత దూరం ఎందుకురా? దొడ్డి కొమ్మరే విగ్రహం పక్కకు పెడతారు. ఈ ఊళ్ళోనే పెడతారు. ఆయన గొడ్డలు పట్టుకుంటా నువ్వు కట్టె పట్టుకుంటా అక్క భోగన ఏం పాలు పెడుతుందిరా అని చెప్పి నా శిలా విగ్రహం కట్టియాలి. అక్క అంటే నువ్వు అంత మంచి పని చేయాలి. మరి చెడ్డ పని చేసినావు అనుకో మనిషికి ఇంత తమలపాకు వేసుకుంటారు ఆకులు తుప్ప మీద చూస్తారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు పాలు పెడుతున్నావు శరిసగమన్నావు ఈ పోని కూడా నేను పాలు పెడతా. బత్తాదుల పోరి పాలు పెడితే అంటే నన్ను నడుపుడు కాదు సంపుడు కాదే. ఏం చలి ఇట్లా భాగం చేస్తా సగానికి భాగం చేస్తా. నేను పెద్దోని వాడు చిన్నోడు వాడు రాత్రనగా పాలనగా మామ బాగా పెట్టలేక బాగా భరించలేక కష్టపడి తెచ్చింది కాబట్టి ఎవరు నేను పెద్దోనైనా కానీ నేను తిని బాగుంటాను మీరు బాగా ఉండవాలి. నువ్వు మనిషివా? మెచ్చుకోవాలి. అరే నువ్వు మనిషివైనా అరా నువ్వు ఎందుకే
అట్లా కాదు నా కాని సొమ్ములు పెట్టడానికి పిల్లలు కానీ నువ్వు ఆరా మరి ఇంకటే చేస్తారే తప్పురా మరదల్ని అట్లా అనొద్దు తిట్టొద్దు కొట్టొద్దు చెల్లె అట్లా అట్లా కాదు వానికే పెళ్ళాం నీకు మరదలు అంటే చెల్లెతో సమానం అంటే ఏమైతుంది మరదలు అవుతుందిరా నీకు అట్లయితే నా పాలు కళ్ళు పోతాయి రెండు ఇప్పటికే సగం కనిపిస్తలేదు తెచ్చుకున్నాను మర్చిపోయి అట్లా కాదు కానీ అదే తెచ్చుకున్నారు కానీ బత్తా అది ఎందుకు తెచ్చుకుంటూ మంచి పోరిని తెచ్చుకోలే బత్తా అంటావు అవునే పోరి నీకు షుగర్ ఉందా బీపీ ఉందా కరోనా ఉందా డెంగ్యూ ఉందా హార్ట్ అటాక్ ఉందా నీకేం రోగమే బతకడంటుండు బతకపోతే ఆర్వీఎం లో చూపిద్దాం బతకపోతే ఆర్వీఎం లో చూపిద్దాం లేకపోతే గజ్వేల్ గవర్నమెంట్ డాక్టర్ లో చూపిద్దాం డాక్టర్ కూడా ఏం చేయలేదు దానికి అయ్యి ఏమన్నా ఉన్నా అదే కూడా పని చేయలేదు దానికి ఏమైందిరా ఏమైందంటే చార్జ్ మీద చూడు చార్జ్ మీద ఏమైంది కానీ పాడుగాను కదరా నీకంటే నీకు బాగానే కనబడ్డాయిరా ఈ 100 ఇళ్ళు మిద్దాము మనిషికి ఒక పగడాయి తేవాలి మనిషికి ఒక గుమ్మడి తేవాలి ఎర్ర కావాలి మనిషికి ఒక్కసారి వచ్చిన పని కాదు కాబట్టి అరే అవి గడ్డలు కాదురా అవి అడవిలకు ఉంటే సన్ పుష్పాలు రా మన గొర్రెల తల్లిబొర్రె గొర్రెకు లేవు దానికి ఉన్నట్టు దీనికి ఉన్నాయి మరి ఇదేం చేస్తుంది ఇది కూడా పిల్లలు అవుతారు దీనికి కలిసి కాపురం చేయంగా దీని కూడా కొడుకో బిడ్డ ఉడితే వాళ్ళు తాగుతారా ఎట్లా తాగుతావురా పిల్లలు చేస్తుంది పిల్లలు చేసుడు కాదురా పిల్లలు అవుతారు దీనికి పిల్లలు ఎల్లుడు కాదురా పిల్లలు అవుతారు దీనికి కూడా ఏగులే ఇప్పుడు చల్ల వేసినాక గొర్రెల కాడి పోయి ఉన్ని కత్తిరించి కులే కారాదు ఎలది కామారాది ఇగో గిట్లా ఏకులే కాలే మరదరా గిట్లా ఏకులే కాలే ఇట్లా ఏకులేక నాక అందరు వేసినాక చల్ల వేసినాకనే మీరు వేసినాక ఫస్ట్ ఆయనకు ఒగ్గానికి వచ్చినాక మందకాడు తీసుకొని పోవాలి అట్లా మీరు అందరు చేయండి చల్ల ఎట్లా తీస్తామని అయితే ఇప్పుడు చల్ల అందరు చేసినాక ఒక్కళ్ళకి పాలు పట్టిస్తాం కదా పట్టించినాక గుడిలో చల్ల తీసుకొని మంద మీద చల్ల పోవాలి ఏమైనా ఎడమ చేతి వస్తుంది ఏంటంటే కుడి చేతి ఉరకాన్ని ఇట్లా గట్ల 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 దీనికి కూర్చోనికి వస్తలే బాంబుల పెట్టి ఎక్కువైంది బాంబుల పెట్టి పని అయిందా దీనికి బాంబుల పెట్టి ఎక్కువ కూర్చోనికి వస్తలే ఏకులు ఎగినాక కొంచెం పెట్టి సామి అది పెట్టి లేదు ఇగో ఏకులు ఎగినాక ఇక బారగుందాలే చీర మీద కనుక్కొని బారగుందారాదు బాలకమారాది రావమ్మనే మరదలా అయ్యయ్యోనే మరదలా మరదల కామారాది బాపని పుట్టు వాడి కులము పని రాదు చీర మీద కనుకో లైట్ ఏమంటావా లైట్ బంద్ చేస్తే ఈడు ఆగడు ఆగడు మహేష్ బాబు ఆగడు అరే అరే పోగనా లైట్ బంద్ చేయమంటుందిరా మరదలు అక్క ఇది వద్దు నైట్ వేయమంటావా ఈ చీర కట్టుకుంటే ఉడకపోస్తుంది నైట్ వేసుకుంటా ఆడోళ్ళు 90 తాగుతారే 90 కాదక్క నైట్ డ్రెస్ నైట్ కింది మీదకి ఒక తిరుగు ఉంటుంది చూడు ఒక తిరుగు ఉండేది వేసుకుంటుంది అది మన లాల్ సాబ్ కు దట్టి కట్టినట్టు కొన్ని ఇలా అరే
అది సయ్యలే ఏడొస్తుంది కదా కొంచెం అంత వేని దీనికి పెట్టాలి దీనికి ఏం పెట్టాలి ఇది అసలుకే వేసారు లేదు దీనికి దండ కాదు రాదు ఇది ఉన్నాయి కదా అయ్యో రావమ్మా అనే మరదరా మరదరా దీని కింద అంతలేదు మీద అంతే మారాది ఏ గులే కారాదు మా గిట్లా గిట్లా బాగా ఉండాలి కామరాది ఇది బోగానది బొబ్బ కొట్టు సీరియల్ మీద కనుకోవాలి నువ్వు మీదకి ఎప్పుడు అనుకుంటావు అని చూస్తున్నాను నన్ను పట్టుమాట అవే వచ్చింది నేను మాట్లాడపో మాట్లాడుకోండి ఏమన్నట్టు గట్ట మాట్లాడితే ఎట్లా? ఇదంతా అయిపోయినాక కీకేనా ఈడు ఎరువైన తాగొస్తాయి తక్కువ పోయి తీయండి ఓయ్, తువాలకుడు. నేను మాట్లాడపో ఏమనిపించడమ్మా నేను గిట్టిన ఎడుంది నువ్వు ఇంత సేపు పోయినావు నేను మాట్లాడుతీ నువ్వు అనుకుంటే నాకు కూడా శరీరం అంత ఇది పట్టుకో పో ఏయ్! నేనేమో మా అమ్మకి చెప్తే నన్ను ముట్టుకున్నావు అనుకో ఏదో అదే రోడ్డు నడవడం కానీ ఇన్ని అంటున్నా ఇవా ఇవా అదే ఓ సాయి మల్లయ్య రావు మల్లయ్య నువ్వు పోయి గడియసేపు పోతే మల్లయ్య మల్లయ్య నువ్వు వచ్చిన గడియల నా మనసు దోచుకున్నావు మల్లయ్య మల్లయ్య నా మనసు నాకే వింటలేదయ్యా మల్లయ్య నా మనసు దోసుకున్నావు నువ్వు లేకపోతే నేనుండే తట్టు నేను పర్వాలేదు నువ్వు అమృతం తెచ్చినావు మల్లయ్య మల్లయ్య ఇంకా అమృతం ఇయ్యరాదు స్వామి మల్లయ్య అమృతం తెచ్చినామంట అమృతం తెచ్చినా అమృతం అని అమృతం చూసేవాడికి బయట ఏమైందంటావు కిందెత్తివి అది ఏదాలి అమృతం అంటే ఏం సత్యం ఎంత పని చేస్తాం అయ్యయ్యో మల్లయ్య గొల్ల గొల్ల వాసన గొల్ల గొల్ల వాసన కుర్మ గొల్ల వాసన కుర్మ గొల్ల వాసన ఏవయ్యా మల్లయ్య ఏవయ్యా మల్లయ్య గొల్ల గొల్ల వాసన కుర్మ గొల్ల వాసన రావయ్యా మల్లయ్య కంపు కంపు వాసన కుర్మ కుర్మ వాసన వాసన అలా ఉంది దిట్టు దిట్టి వాసన కంపు కంపు వాసన కుర్మ కుర్మ వాసన కంపు కంపు వాసన ఇదాని కంపు కంపు కొట్టినట్ట దిడ్డి వాసన కొట్టినట్ట కుర్మ కుల్లాసన కొట్టినట్ట ఆసనాసన ఉన్నాడు అది తేనే వరకు అలా నేను తెచ్చి చూడు ఎప్పుడు
నీకు ఆ క్లాసులు ఉన్నది కానీ ఎంత రుచి ఉంటుంది, ఎంత మధురం ఉంటుంది, తిని చూడు. బాగుంటుందా? పాలమీగడ కన్నా, పంచదార కన్నా, గుంటి తేనె కన్నా మధురాతి మధురమైన ఉంటుంది, తిని చూడమ్మా. నా ప్రాణం నమ్మది వల్లయ్యా మీరు అడిగి తిరిగే కొల్ల వాళ్ళు మల్లయ్యా మల్లయ్య మీరు అడవిలో ఉంటారు. అడవి లోపల ఉన్న వాళ్లకు మరుగు మందులు, చెట్ల క్రియలు ఇవన్నీ గుర్తుంటాయి. ఓ మల్లయ్య నాతో నా మీద ఇష్టంతో ఉండి తెచ్చింది తెలియదు, ఇష్టం లేక తెచ్చింది తెలియదు. నాకు భ్రమతో తెచ్చిన ఓ మల్లయ్య మల్లయ్య ఎట్లా తెచ్చింది నాకు తెలియదయ్యా మల్లయ్య ఎట్లా తెచ్చింది నాకు ఎరకలేదు. ఆసాలను పెట్టి కొన్ని, అంతగాని పెట్టి కొన్ని, ఎర్రి కుక్కలు చేసేటి కొన్ని, ఎగదల్లేటి కొన్ని, ఇక కాళ్ళకు నువ్వు సాపిస్తున్నావా? నువ్వు ఇట్లా ఇట్లా నువ్వు సాపిస్తున్నావా? మంచోడు అంటున్నావా, చెడ్డోడు అంటున్నావు? ఇట్లా వాళ్ళు ఏం పెట్టినవో నువ్వు ఇసమే పెట్టినవో అమృతమే తెచ్చినవో అది అందులో ఏమున్నది నాకు తెలియదు. ఇది నేను రోజు నెత్తి చూసుకున్నప్పుడు పాపడ తీసుకుంటా. ఇది నా పాపడ పుల్ల, ఇది అమృతం ఉంటుంది. ఇగో ఇలా పెట్టు, ఇలా పెట్టి నువ్వు తిను. నువ్వు తింటే నాను నిన్ను నమ్ముతా. నువ్వు తిన్నాక నేను కూడా తింటాను. నువ్వల్లానే తినవు, అల్ల ఏమి పెట్టినావా నాకెట్లా గుర్తు? అల్ల ఇసం పెట్టింది తెలియదు, అమృతం పెట్టింది తెలియదు, ఏం చేసావా మాయలు? నా వద్ద అట్లా లేదమ్మా, నా వద్ద ఒక్కనా లేదు. గా పాపం చేయడానికి ఇన్ని రోజులు బతకపోదు. అవుగా అయితే ఏమన్నా బీర్ కక్కే కావచ్చు గద్దె. మరి ఇంకేమున్నది మా చాలా రత్నంగి నా ప్రాణం నమ్మతలేదు. అమృతం లోపల చెట్టే పెట్టినవో మందే పెట్టినవో ఏం చేసినావు అని నువ్వే తినమంటావు. మరి ఒక పాపిడి బిల్ల చేతికి ఇచ్చింది, పడవలేదు ఏనాడు తింటా అని. ఆ అమృతము అయితేనా, అమృతము అయితేరా ఇక మల్లు తింటా ఉన్నడా, మల్లు తింటా ఉన్నడా. ఇక దేవరాజు మల్లురా దీని పని అయింది. ఆ భగవంతుడు మల్లన్న సగమారు తిన్నాడు. పాపము ఏనాడు నీకు ఇస్తా అమ్మా. ఓ రత్నంగి ఎటుపోయినా తెలియదు. రత్నంగి ఆడేమాయమైండు పండు చల్లగా యాన్న పోనాడు. ఇది పోతుంది. ఇగో నువ్వు తిన్నావు కదా. ఇగో ఇక్కడ నేను తిన్నా, ఇక్కడ నేను తిన్నా, ఇక్కడ నువ్వు తిను. అది ఎంగిలైంది అక్కడ. ఇక్కడ నేను తిన్నా ఎంగిలయింది, ఇటు తినంటావు. అయ్యో పావెంగిరా తేలింగిరా. ఇగో రత్నంగి మనసులు ఏమనుకుంటుంది? ఎన్ని రోజులు ఉన్నా నీ ఎంగిలి నాకు ఏడ దొరకాలి? నిన్ను నేను ఇష్టపడితే ఈ ఎంగిలి నాకు ఎట్లా దొరకాలి? మరి ఆడవిల్ల రత్నంగి దేవుడా, మరి అమృతం తీసుకున్నది దేవుడా, దేవుడా అమృతము తీసుకున్నది. ఈ అమృతము నీరబట్టే రావరా, అమృతము నీరబట్టే రత్నంగి నాన్న రోజులు ఉన్నది రావరాము. కోటక్క వంట కన్నా నూటొక్క పులుగాము పులుగాని కన్నా పంచదార కన్నరా పరమన్నాని కన్నా దండి భద్రం ఉన్నదమ్మో అమ్మలారా, భద్రమైన తీపి ఉంది రామరాము. ఇది దండి భద్రం ఉన్నది రా దేవుడా.
ఇది ఎంత బాగున్నదంటది రత్నంగి ఓ స్వామి మల్లయ్య అమృతం బాగున్నది నీ మనసు కూడా అమృతానికన్నా బాగున్నది ఒక్క మాట నేను ఒక్క మాట చెప్పుతా ఒక్క మాట చెప్పుతా మాటల్లానే అయినవు నన్ను కన్నా నా తల్లి తల్లిదండ్రి రాజు ఎవరల్లా లేరు సాధిన తల్లి ఉంది నన్ను సాధిన తల్లి నాకు సాధిన తల్లి ఉన్నది బ్రహ్మ రాక్షసి బాయి ఇక నీ వద్దు నాకు ఇక నాకు వద్దు పోతున్నా వద్దా వద్దు ఇక. నేను నిన్ను ఇష్టపడ్డా నువ్వు ఇష్టపడు కష్టపడు నువ్వేమన్నా చేసుకో, నాకు వద్దు మీ తల్లి నిన్ను ప్రేమించిన నీ అక్కడ నాకు ప్రేమలేదు ఏమొద్దు లవ్ చేసిన నీ లవ్ ఏందో గువ్వేందో నాకే కదా అయితే నీ రాక్షస అనే వరకు బ్రహ్మ రాక్షస అంటే నా పరం తల్లి అని ఏడి పోతావు ఇట్లా పడి పోతే ఇక మా మందకాడికి అక్కడికెళ్ళే వస్తుంది గిటికెళ్ళి పోతా ఇటుకెళ్ళే వస్తుంది ఇట్లా పోతా అటుకెళ్ళే వస్తుంది గట్ల పోతా అటుకెళ్ళే వస్తుంది ఎటుకెళ్ళి పడితే అడికెళ్ళి చెప్పి నేను చెప్పి నేను వాళ్ళు మా అమ్మ పిల్లలు తీసుకురానికి పోయింది మల్లయ్య మా అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చేది నాకు తెలియదు అయ్యా మల్లయ్య మనిషి కప్పు మారు మారు దాని కప్పు తీరు తీరు దేవుడా మా తల్లి మానవుల పసిగంటదయ్యా మల్లయ్య మన పెళ్లి కావాలంటే మా తల్లి రాక్షసి నువ్వు రాక్షసి చంపాలే రామ రామ అయ్యా రామ రామ ఇంతవయ్యా మల్లయ్య మల్లయ్య బామా రత్నంగిదేవి మీ తల్లి ప్రాణం తీయాలంటే నా ప్రాణం నమ్మది నీ అంగిలెడితే నేను అంగిల్లో పడిపోతున్నా బాబా రత్నంగి నేను చెప్పేది మాటనమ్మ రామరామ చెప్పినట్టు వినావమ్మ రామరామ నీ తల్లి ప్రాణం తీయాలంటే నీ తల్లి ప్రాణం తీయాలంటే మీ తల్లి వస్తుంది వచ్చేవరకు నువ్వేమి చెయ్యాలి దాని వైరోగం దంచుకొచ్చింది మీరు వైరోగం మించుకొచ్చింది మరి ఒక నెత్తికొక బట్ట కట్టుకో కాలుకొక్క బట్ట కట్టుకో అది ఒక పెంటగడ్డ ఉన్నది పెంటగడ్డ మీద అవసస్తీనని అవసస్తీనని పండుకోవు బావా రావమ్మనే బావా నీ తల్లి వచ్చేవరకే గుద్దుకో గీక్కో ఎంటికలు వీరబోసుకోవాలి గాలెక్కలతో గీక్కోవాలి మరి నేను ఒక భగ్నమని నేను బంగారి బల్లినైతే రావరా నేను బంగారి బల్లినైతే ఓ బావా బంగారి బల్లికై ఏనాడు పంచకుంటా మరి ఒక అన్న తర్వాత నిన్ను ఈ చెట్టు ఆ చెట్టు వెళ్ళి లేపుకుంటుంది మీ తల్లికి ఏనాడు నేను ఒక మద మాంసం అందించుకుంటా మద మాంసం ఇచ్చుకుంటా మీ తల్లి ప్రాణం అడగవమ్మ రావరా అవసరం అడగరాదే ఓ బావా ఓ బావ రత్నంగిరావే ఓ బావా నీ తల్లి అవసరం అడుగు బావా ఓ బావా తల్లి అవసరం అడిగినాక తల్లి ప్రాంతిస్తానే రామ రామ తల్లి ప్రాంతిస్తాను రామ రామ పర్వాలేదు బామా పగ్రమని నువ్వు మళ్ళీ నా బంగారు బెల్లయిండు ఆయం తీసి గాయం వల్ల పోటీ వేయాలి నీ తల్లికి నాతంగా యొక్క ఆమె ఆవుష ఎక్కడుందో
ఆవు సడుగుమన్నాడు ఆవు సడుగుమని ఎప్పుడుగా చెప్పాను బాలారత్నం ఇతర వాయు రోగం దండికి వచ్చినట్టు మీద వాయు రోగం ఎంచుకొచ్చినట్టు ఎండగడ్డ మీద పడ్డది కాలుకో బట్ట కట్టింది రత్నంగి తలకో బట్ట కట్టిందిరా ఎండగడ్డ మీద పడి మొత్తుకుంటున్నది ఓరి అతలు రక్షాచురా అతలు రక్షాచురా ఏమి చెయ్యవచ్చురా కొండలన్నీ తిరిగి అడివంతా తిరిగిరా మరమూల పట్టి మరమూల పట్టుకొని రోమాలు కోటి ఒక్క పిల్లగాలు కట్టుకుంది ఆ తల్లి రక్షాచురా తల్లి బయలు వెళ్ళినా తల్లి బయలు వెళ్ళినా ఆ తల్లి రక్షాచురా గంట లోపలైతరా గడియ లోపలైతరా మొక్కల శ్రీకోటకు మొక్కల శ్రీకోటకు కోట కోసం ఉన్నది ఆ తల్లి రక్షాచురా మరి బొక్కల శ్రీకోటకు వచ్చింది బొక్కల శ్రీకోటకు వచ్చి పీనుగల కొట్టిలో వేసింది నా బిడ్డ అమ్మ అమ్మ అని ఎదురుగా వచ్చేది నా బిడ్డ రాకపాయే నా బిడ్డ రత్నంగి ఏమి చేతులంటది అరవై నల్ల శాలలు దేవుడు ఆడబట్టే నా బిడ్డ రత్నంగి ఎక్కడ వెళ్ళిపాయే ఏమి చేతులంటది అరవై నల్ల శాలలు అరవై నల్ల శాలలు దేవుడు ఆడబట్టేనే అమ్మా మరి ఇంటెనక పెంటగడ్డ మీద ఆ కట్టుకునే సీర దింపుకుంది తొడుక్కున్న రైక దింపుకుంది గాజులు వల కొట్టుకుంది అన్ని గీరుకున్నదట ఎంటకలన్నీ ఈరబోసింది ఇక అయ్యా సస్తిన అంటది అమ్మ సస్తిన అంటది అమ్మ సస్తిన అంటది అయ్యా సస్తిన అంటది ఇక నేను బతకనే నాకు వచ్చిన రోగము పండుకున్నకు రాలేదు ఈ పండుకున్నకు రాలేదు నాకు ఏడి రోగం వచ్చనే నాకు ఎక్కడి రోగం వచ్చనా ఇక నేను బతకను ఈ రోగం మీద మన్ను నాకు ఏడి రోగం వచ్చే ఇక తన రాయి రోగము నాకు దంచుగానే వచ్చాను ఇక మిండల రోగం మినరవాయి రోగము నాకు మించుగా వచ్చే ఇక నేను బతకనంటది అమ్మా ఓ అమ్మో ఇక నేను బతకనే నువ్వు ఎప్పుడు వస్తావే అమ్మా ఓ అమ్మో నాకు సావనా అమ్మా అమ్మా చెప్తున్నాడు చాలా